అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. టైటిల్ చూశారు కదా, కవర్ డ్రైవ్ బ్యాచ్. అవును, వీళ్ళ కవర్ డ్రైవ్ బ్యాచ్. అండ్ వీళ్ళకి వీళ్ళల్లో ఈ కవర్ డ్రైవ్ బ్యాచ్లో ఇప్పుడు మనం మాట్లాడుకోబోయే వ్యక్తికి జనసేన తరఫున డిబేట్లో పాల్గొంటున్నటువంటి శాంతి ప్రసాద్ గారు ఒక మంచి పేరు కూడా పెట్టారు. అది నేను ఇక్కడ ఉటంకిస్తే బాగోదు. ఎప్పుడన్నా శాంతి ప్రసాద్ గారు డిబేట్స్ మీరు ఫాలో అయితే కనుక మీకు తెలుస్తుంది. డెఫినెట్గా ఒకసారి చూడండి. ఆయన ఎవరో కాదు, పేరు నాని. ఈ సందట్లో సడమియే బ్యాచ్ వైసీపీ. ఎందుకు నేను ఇలా చెప్తున్నానంటే, ఇప్పుడు సినిమా ఇండస్ట్రీకి సంబంధించి ఒక వివాదం నడుస్తుంది. ఆ వివాదం గురించి మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం. ఆ వివాదం దిశగా ఆల్రెడీ అడుగులు పడిపోతున్నాయి. దాని గురించి నేను వేరే వీడియో సపరేట్గా చేస్తాను. ఇప్పుడు ఈ వైసీపీ సోషల్ మీడియా మెయిన్గా ప్రచారం చేస్తున్న ఒక వీడియో ఏంటంటే, బ్రో సినిమా సంథింగ్ సాయి ధరమ్ తేజ్ గారి సినిమాకి సంబంధించి ఒక దాంట్లో పవన్ కళ్యాణ్ గారు మాట్లాడింది ఏంటంటే, ఇలాగే లాస్ట్ టైం మీకు అందరికీ గుర్తుంది కదా, పవన్ కళ్యాణ్ గారి సినిమాలు ఆపేసి తహసీల్దారులని, కలెక్టర్లని అందరినీ పెట్టి తక్కువ రేట్లకి టికెట్లు కొట్టించిన టైంలో పవన్ కళ్యాణ్ గారు మాట్లాడింది ఏంటంటే, ఇదంతా ఒక ప్రైవేట్ బిజినెస్, దాంట్లో గవర్నమెంట్ యొక్క పెత్తనం ఏమిటి అని ఆ వీడియో ప్రొజెక్ట్ చేస్తూ, ఇప్పుడు మీరెందుకు వేలు పెట్టుకుంటున్నారు అనేసి ఒక రాంగ్ డైరెక్షన్లోని, అంటే ఒక దీని మీద వ్యతిరేకత పవన్ కళ్యాణ్ గారి మీద తీసుకురావాలన్న ఒక ఆలోచన ఈ ఈ తొట్టి బ్యాచ్ చేస్తుందన్నమాట. ఈ తొట్టి బ్యాచ్కి అర్థం కావాల్సింది ఏంటంటే, పవన్ కళ్యాణ్ గారు మీలాగా టికెట్లు రేట్లు తగ్గించేస్తాను, దగ్గరుండి అధికారులను పెట్టి అమ్మిస్తాను అని చెప్పలే. లేకపోతే మీకు సపోర్ట్ చేస్తూ సినిమా ఇండస్ట్రీలో బతుకుతున్న ప్రొడ్యూసర్ సినిమాలను మెయిన్గా టార్గెట్ చేస్తానని చెప్పలేదు. ఆయన చెప్పింది ఏంటి, సినిమా థియేటర్లో ఆహార పదార్థాల రేట్ల గురించి, సినిమా థియేటర్ల వ్యవహార శైలి గురించి, వాటిని నడుపుతున్న వ్యక్తులు యొక్క ఆధిపత్య ధోరణి తగ్గించే విధానాన్ని, వాళ్ళ దోపిడీతనాన్ని తగ్గించే విధానాన్ని గురించి పవన్ కళ్యాణ్ గారు కంట్రోల్ చేస్తాను అని చెప్పి మాట్లాడిన మాటలు. అంతేగాని ఎక్కడని నేను మీకులాగా చేస్తానని ఆయన ఏమి చెప్పలే. ఒకసారి ఆయన ఆ డిప్యూటీ పేషి నుంచి వచ్చిన 3 పేజీల సారాంశం క్లియర్గా చదువుకొని అప్పుడు ప్రెస్ మీట్లో లేకపోతే సోషల్ మీడియాలో మీరు వికారాలు ఏదో ఒకటి చేసుకోండి. ముందు దానికి రిలేటెడ్గా యాడండి. ఇంకా మన బందర్ ఎమ్మెల్యే గారు మంత్రిగా చేసినటువంటి, ఈయన సినిమాటోగ్రఫీగా చేసినటువంటి మంత్రి గారు పేరు నాని గారు, మాజీ మంత్రి, ఎప్పటికీ నగ్గని మాజీ ఎమ్మెల్యే. ఈయన ఏమంటాడు, ప్రజల కోసం ఉద్యోగం చేయకుండానంట సినిమా షూటింగ్లకు తిరుగుతున్నాడట. ఇంకా మళ్ళీ ఇదంతా పాత ధోరణి అన్నమాట. కళ్ళు తీసుకెళ్ళి ఎక్కడ పెట్టుకుంటారో తెలియదు ఈ బ్యాచ్. కావాలని ఇలాగ ఏడుస్తారు ఈ బ్యాచ్ అనుకోండి. తాను నమ్ముకున్న సినిమా ఇండస్ట్రీనే ఉపయోగించుకొని ఏంటి, సినిమా థియేటర్లో శ్రీకాకుళంలోకి సంబంధించి ఒక గ్రామంలో ప్రజల్ని పిలిపించుకొని సినిమా థియేటర్లోనే డైరెక్ట్గా లైవ్ వచ్చి స్పాట్లో 15 కోట్లు కూడా శాంక్షన్ చేసి ప్రజలకి మాటామంతి కింద మాట్లాడటం జరిగింది. అంత పవర్ఫుల్గా పవన్ కళ్యాణ్ గారు పనిచేస్తారు. ముందు మీరు తెలుసుకోవాల్సిన విషయం అది. తర్వాత ఈయన ఏమంటాడు, సినిమా అంట ఇప్పుడు ఎగ్జిబిటర్స్ అదే ఈ సమస్య మీద పోరాడుతున్నారు. జూన్ 1 నుంచి వాళ్ళు బంద్ అన్నారనుకో,
నీ సినిమా జూన్ 12 అన్నారనుకో, ఇంకా దాన్ని వాయిదా ఏసుకోవచ్చు కదా! ఈ సమస్య పోయిన తర్వాత నువ్వు రిలీజ్ చేసుకోవచ్చు కదా! దానివల్ల నమ్ముకున్న ప్రొడ్యూసర్స్ గానీ, లేపోతే ఆ టీమ్ గానీ చాలా నష్టపోద్ది. ముందు అది తెలుసుకో. మాజీ ఎమ్మెల్యే గారు. ఆ! అండ్ ఇది మీరు క్రియేట్ చేసినటువంటి ఆహ్, గొడవ అని గూడా ఒక పాయింట్ లేవనెత్తుతున్నారు. సోషల్ మీడియాలో గానీ, కొంతమంది చిన్న తరహా ప్రొడ్యూసర్స్ గానీ. చిన్న తరహా ప్రొడ్యూసర్స్ ఏంటి? 'దిల్ రాజు' గారు చెప్పారు కదా! ఈస్ట్ గోదావరిలో రేకెత్తిన సమస్య అని. దానికి జనసేన ట్యాగ్ కూడా తగిలించారు. జనసేన ట్యాగ్ ఎప్పుడో పోయింది ఆ వ్యక్తికి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఆల్రెడీ ఇష్యూ నోట్ చేసేసారు. ఆ వ్యక్తిని పార్టీ నుంచి దూరం పెట్టేశారు. మీరు అసత్యమా, సత్యమా నిరూపించుకొని అప్పుడు పార్టీ కార్యకలాపాల్లో పాల్గొనండని క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ కూడా ఇచ్చారు. దీని వెనకాల మీ పార్టీ హస్తం ఉందన్న డౌట్స్ కూడా వ్యక్తం అవుతున్నాయి. అది తేలిన రోజున ఒక్కొక్కడికిని తాట ఊడిపోవడం కన్ఫర్మ్. డెఫినెట్‌గానే దాంట్లో డౌట్ ఏం లేదు. మీ ఇంకొక మాట ఫ్లాప్ సినిమా. ఫ్లాప్ సినిమాకి ఇంత హడావుడేంటి అనా? అసలా మీకు పవన్ కళ్యాణ్ గారి సినిమా గురించి ఐడియా ఉందా? అప్పుడెప్పుడో మీరు పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్ అని చెప్పుకున్నట్టు నాకు బాగా గుర్తు. ఈవెన్ ఆయన యావరేజ్ సినిమా కూడా ఒక రేంజ్‌లో ఆడి, ఎప్పుడు ప్రొడ్యూసర్స్‌కి నష్టం రాని విధంగా ఆడి, కలెక్ట్ చేసిన విధానాలు ఎన్నో ఉన్నాయి. అయినా సినిమా రిలీజ్ అవ్వకుండా ఫ్లాప్ ఎందుకు నిర్ణయించేస్తున్నారంటే వీళ్ళందరూ కలిపి, వీళ్ళకొచ్చిన క్లియర్ కట్ టాక్ 'హరిహర వీరమల్లు' అనే బొమ్మ బ్లాక్ బ్లాస్టర్ హిట్ కాబోతోంది. ఇది పైగా పాన్ ఇండియా మూవీ కావడంతోని, ఈ పాన్ ఇండియా మూవీ ద్వారా పవన్ కళ్యాణ్‌కి మరింత క్రేజ్ రాబోతోంది. ఇది సూపర్ హిట్ కాబోతోంది. దీన్ని ఎలా అయితే 'భీమ్లా నాయక్‌కి', 'వకీల్ సాబ్‌కి', 'బ్రో' సినిమాలకి ఎలాగైతే దెబ్బ కొట్టాలని ప్రయత్నం చేశారో, ఈ సినిమాకి కూడా వీళ్ళు అధికారంలో లేకపోయినా, వీళ్ళ మాట వినే కొంతమంది తొత్తుల చేత, ఆ నలుగురు తొత్తుల చేత ఆడించిన నాటకాలు. దాంట్లో డౌటేం లేదు. అందరి లెక్కలు తేలబోతున్నాయి. మీ లెక్కలు ఆల్రెడీ తేలిపోయినాయి. అసెంబ్లీ గేటే దాటనివ్వనన్న మాటే మీ మాట పోయింది. మీరు ఫ్లాప్ అంటే ఆ మాట ఎక్కడ నిజం అవుద్ది సార్? మాజీ ఎమ్మెల్యే గారు. ఈ మీ 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 బ్యాచ్ ఉంది చూసారా? పేర్ని నాని, కొడాలి నాని, రోజా గారు, అంబటి రాంబాబు ఈ ఈ ఈ బ్యాచ్ ఎలాంటి బ్యాచ్ అంటే వీళ్ళు ఆల్రెడీ వేరే పార్టీలోకి దూరేయడానికి ట్రై చేసేసి, అక్కడ గేట్లు ఓపెన్ అవ్వక శాశ్వతంగా క్లోజ్ అయిపోయి, ఇంకా మునిగిపోతున్న నావలోనే మునిగిపోదాము. ఈ నావ ఎప్పటిదాకా మునగకుండా ఉంటదో ఇందులోనే ఉండి చివరికి మునిగిపోదాము అని వెయిట్ చేస్తున్న బ్యాచ్ ఇదంతా. ఆల్రెడీ అన్నాడు కదా మన జగన్ బాబు గారు, నాకు పార్టీ నడిపించే సత్తా, డబ్బులు అయిపోయినాయని. అంటే దాని అర్థం ఏంటి? ఈ పార్టీ క్లోజ్ అవుతోంది. ఆ పార్టీని క్లోజ్ అవ్వడానికి అంటే ఆరిపోయే దీపానికి వెలుగు ఎక్కువ అంటారు కదా! అలాగే ఇవి వెలిగించే బ్యాచ్‌లన్నమాట. అనవసరమైన వివాదాల్లోకి పార్టీని చొప్పించి, ఇంకా స్పీడ్‌గానే ఆ మునిగిపోయిన నావని ఇంకా లోతులోకి ముంచేసే బ్యాచ్. ఈ బ్యాచ్ ఇలాగే మాట్లాడతారు. ఎటకారంగానే మాట్లాడతారు. మీకు ఎటకారంగానే పడతాయి. దాంట్లో డౌటేం లేదు. మీరు మారాలి అనుకుంటే ఆ పార్టీలోనే ఉండి సహేతుకంగా ప్రశ్నించండి. తప్పులేమైనా జరిగితే ప్రశ్నించండి. సమస్యలేమైనా ఉంటే ప్రభుత్వ దృష్టికి తీసుకురండి. లేపోతే దబాంగ్. అది. ఈ వీడియో గనుక నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ మరి. ఉంటాను.